హాయ్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో మిరియాలతో రసం చేస్తున్నాను. ఏం కావాలో చూసేయండి. ఫస్ట్ మిరియాలు, జీలకర్ర దంచుకోవాలి. మెత్తగా చిన్న రోట్లో వేసుకొని దంచుకున్న తర్వాత అందులోనే తెల్లవాయిలు కూడా వేసుకోవాలి. దంచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు వేసి ఇప్పుడు మనం దంచుకున్నాం కదా మిరియాలు, జీలకర్ర, తెల్లవాయిలు, ఆ మిశ్రమం కూడా దాంట్లోనే తిరువాతలో వేసి కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. 3 టమోటాలు, చింతపండు కలిపి ఉడికించుకున్న దాన్ని మెత్తగా ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా పిసికి పెట్టుకోవాలి. పక్కన మనకు ఎంత రసం కావాలో అంత క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకొని అది తర్వాత కాలిన తర్వాత ఈ రసం మనం పిసికి పెట్టుకున్నాం కదా అది అందులో వేయాలి. తిరువాతలో వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవాలి. నేను చక్కెర వేసాను. వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. రసం వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. జలుబు చేసిన వాళ్ళకు, గొంతు బాగాలేనప్పుడు. ఓకే బాయ్. సబ్స్క్రైబ్.